ఏలియా ద్వారా 6 అద్భుతాలు జరిగితే ఎలీషా ద్వారా 13 అద్భుతాలు జరిగినాయి. ఒక అద్భుతమైన ప్రవక్త. ఏలియా తర్వాత చెప్పుకోదగ్గ ప్రవక్త ఎవరు ఉన్నారంటే ఇజ్రాయేల్లో పాత నిబంధనలో ఎలీషా ఒక అద్భుతమైన పేరు సంపాదించుకున్నాడు. ఇంత పేరు గడించిన ఈ వ్యక్తి పేరు గుర్తుగా మనం ఒక ద్వీపానికి పేరు చూస్తాం. చూడండి ఒకసారి హెస్కేలు పుస్తకం 27వ అధ్యాయం 7వ వచనం. హెస్కేలు పుస్తకం 27:7. ఎలీషా ద్వీపముల నుండి అంటే ఒక ద్వీపానికి ఎలీషా అని పేరు పెట్టేశారు. ఆ ఎలీషా పేరుకి లేక కీర్తికి గుర్తుగా ఆ ఒక ద్వీపానికి పేరు పెట్టేశారు. ఇప్పుడు చూడండి, బిఆర్ అంబేద్కర్ జిల్లా గుర్తుగా మహాత్మా గాంధీ రోడ్ అంటాం. ఇట్లా కొంతమంది భక్తుల దేశభక్తుల పేర్లు మర్చిపోకుండా తరతరాలు గుర్తుండడం కొరకు, వాళ్ళు చేసే త్యాగాలు జనాలకు అర్థమవడం కొరకు, వాటిని వాళ్ళు స్మరించడం కొరకు కొన్ని గుర్తులు ఎట్లయితే మనం చూస్తున్నామో ఆ ప్రజలు కూడా ఒక ద్వీపానికి ఎలీషా ద్వీపాన్ని పెట్టేశారు. ఎలీషా కీర్తికి ఒక సాదృశ్యంగా సూచనగా ఒక ద్వీపానికి పేరు పెట్టేశారు. అంటే ఎంత పేరు గడించాడో చూడండి, ఎంత ప్రఖ్యాతిగాంచాడో చూడండి.